క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మరొక దినాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు. దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని 19వ వచనాన్ని చదువుకున్నాం. తామే భ్రష్టత్వం మనకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తమని చెప్పును. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా. దేవుని బిడ్డలారా, కొందరు స్వతంత్రాన్ని ఖాళీ స్వేచ్ఛని ఇస్తున్నామని చెప్తూ ఉంటారు. వారు పాపానికి బానిసలై ఏది కావాలంటే అది చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. స్వేచ్ఛ ఉంది, మనం ఏం చేసినా సరిపోతుంది అని బోధించేవారు కూడా ఎక్కువయ్యారు. దేవుని వాక్యం చెబుతుంది, ఆమె పాపాలకు బానిసలై వారు జీవితాల్లో ఆశ, ధనలోభం, ఆహారంకారమే తమ జీవితాల్లో రాజ్యం వెళ్తూ ఉంటుంది. అయినా మేము స్వేచ్ఛగా జీవిస్తున్నామని వారు కోరుకుంటూ ఉంటారు. యూదా రాసిన పత్రిక 4వ వచనంలో రాయబడి ఉంది, వారు భక్తిహీనులై ఉండి మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరుస్తూ, అనగా భక్తిహీనతను వారు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. దేవుని కృపను అవినీతికి అవకాశంగా మార్చుకుంటూ ఉన్నారు. దేవుని కృపను పాపం చేయడానికి ఒక స్వేచ్ఛగా అవకాశంగా మలుచుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఓ ప్రవక్తల్లా అంటారు, మీరు ఏమైనా చేయొచ్చని నేను చెబుతూ రహస్యంగా అన్ని పాపాలు చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. ఏదైతే మనపై ఆధిపత్యం చెలాయిస్తుందో దాని ప్రభావితం మన మీద ఉంటుంది. దానికి మనం బానిసలం అవుతాం. ఏదైతే మన మీద అధికారం చూపిస్తూ ఉందో దానికే మనం బానిసలం. చాలామంది స్వేచ్ఛ అంటారు, స్వాతంత్రం అంటారు. ఓ అబ్బాయి అంటాడు, నాకు స్వేచ్ఛ ఉంది, నేను పార్టీలు చేస్తాను, నేను త్రాగుతాను, నా డబ్బు నా ఇష్టం అంటాడు. నువ్వు స్వేచ్ఛతో తాగొచ్చు కానీ దానికి బానిస అవుతావు. ఆ తర్వాత స్వేచ్ఛగా దాని నుంచి బయటికి రాగలవా? స్వేచ్ఛలో నీకు త్రాగగలవు, కానీ స్వేచ్ఛగా దానిలో నుంచి బయటికి రాగలవా? స్వేచ్ఛ అనే పేరులోనే మోసం ఉంది. పాపానికి ఒకసారి మనం బానిసం అవుతే దాంట్లో నుంచి బయటికి రావడం అసాధ్యం. స్వేచ్ఛగా ఎన్నో పనులు చేయగలుగుతున్నావు, కానీ స్వేచ్ఛగా దాని నుంచి విడుదల పొందగలుగుతూ ఉన్నావా? రోమీయులకు రాసిన పత్రిక 6:16 వచనంలో, మీరు ఎవరికి లోబడి ఉంటారో వారికి మీరు బానిసలు అన్నారు. మీరు దేనికైతే లోబడతారో ఆ దానికే మనం బానిసలుగా మారుతాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, నిజమైన స్వేచ్ఛ యేసు ప్రభు ద్వారా మాత్రమే వస్తుంది. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు అనే వాక్యం మనకు రాయబడి ఉంది. మగ్దలేని మరియా 7 దయ్యాల చేత ఉన్నప్పుడు దయ్యాల నుంచి యేసు ప్రభు వారి నుండి విడుదల పొందాడు. ఈరోజు నీకు నిజమైన స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ నిన్ను పాపం నుంచి జయించగలిగిస్తూ ఉందా? అదే నిజమైన స్వేచ్ఛ. స్వేచ్ఛగా ఉండడం అంటే పాపాన్ని జరిగించడం అని కాదు. స్వేచ్ఛగా ఉండడము అంటే నీతిని జరిగించడం. స్వేచ్ఛగా ఉండడము అంటే మనం నియమానుసారంగా బ్రతకడం. స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా అంటే అలా డ్రైవింగ్ చేయలేం కదా. రోడ్డు మీద లైసెన్స్ ఉంది కదా అని ఎలా పడితే అలా నడిస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి. దానికి నియమం ఉంది, క్రమం ఉంది. మన జీవితంలో కూడా స్వేచ్ఛ ఇతరులకు భంగం చేయకూడదు. స్వేచ్ఛ నిన్ను బానిసగా మార్చకూడదు. ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రమని పాపంలోనూ, అహంకారంలోనూ, ధన మోహంలోనూ, ఇతర కార్యక్రమాల్లో ఇరుక్కుపోయి కృపను నిరర్థకం చేస్తూ ఉన్నారు.
ఈరోజు మాటలు వింటున్న నీవు నేను ఎలాంటి స్వేచ్ఛ కలిగి ఉన్నాం? నీకున్నటువంటి స్వేచ్ఛ నిన్ను పనులు చేయిస్తుంది, పాపం చేయిస్తుంది. మరి పాపం నుంచి మానేలా చేస్తుందా? అక్కడేమవుతున్నావు? బయటకు వచ్చేటప్పుడు బానిస అవుతున్నావు. స్వేచ్ఛగా అడుగు పెడుతున్నావు కానీ బానిసగా మారిపోతున్నావు. అది కాదు, అది మోసం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తులోకి వచ్చి క్రీస్తు ఇచ్చే స్వేచ్ఛను పొందాలని కోరుకుంటూ ఉన్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, నీ మహిమగల నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితంలో మేము దేనికైతే లోబడి ఉంటామో దానికి దాసులమై ఉంటామని వాక్యం చెప్తున్నాం. పాపాన్ని అధిగమించే శక్తిని, దానికి దాసులుగా ఉండక స్వతంత్రమయ్యే కృపను దయచేయమని, స్వేచ్ఛ స్వాతంత్రాలు క్రీస్తులో మేము పొందుకోవడానికి కృప చూపమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ, ఏమోదును నేనేమోదును, ఏమోదును నేనేమోదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. దేవుడు మమ్మల్ని దీవించునుగాక.